హాయ్ అండి. గ్రంథే సురేష్ గారు, మునికుమారి గారి ఆధ్వర్యంలో గుంటూరు మునిస్వామి నగర్ నందు వినాయక స్వామి వారిని నిలిపి 5 రోజుల పాటు స్వామివారిని అన్ని రాజభోగాలతో రంగరంగ వైభవంగా షోడశోపచారాలు, అష్టోత్తరాలు, భక్తుల గోత్రనామావళితో పూజలు, భక్తులు భక్తిపూర్వకంగా ప్రేమతో తెచ్చేటటువంటి వివిధ రకాలైన నైవేద్యాలు, నివేదనలు, విడి సమయాల్లో వినాయకుని భక్తి గీతాలు, నిరంతర వినాయక నామస్మరణ, ఇక డీజేల సందడి, రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో స్వామివారిని గజమాలతో నింపేశారండి. 5 రోజుల పాటు స్వామివారి ముందు భజన గీతాలు, నాట్యాలు, కోలాటాలు, పిల్లలకు లెమన్ స్పూన్ ఆటలు, మ్యూజికల్ చైర్స్, ఒకటేంటి ఎన్నో ఆటలు పాటలు, ఎక్కడా నిరుత్సాహము బోరు లేకుండా చక్కని కార్యక్రమాలతో సమయం గడిపారండి. ఆడవారు సైతం మేమెందులో తీసుకోమని మునికుమారి గారు తను అన్నింట్లో ఉత్సాహంగా పాల్గొంటూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ, తను ఆడుతూ పాడుతూ అందరి చేత ఆడిస్తూ ఆ డప్పుల శబ్దాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో ఎటువంటి కొరత లేకుండా వీధి సభ్యులందరి సహాయ సహకారాలను తీసుకుంటూ కార్యక్రమాలన్నింటినీ చక్కగా నిర్వహించారండి. భక్తుల ఆధ్వర్యంలో భోజనాలు, రుచికరమైనటువంటి వంటకాలతో వచ్చిన వారికి లేదు అనకుండా అందరికీ అన్నప్రసాదం, అదేనండి అన్న సంతర్పణ చేశారు. ఇక లడ్డూ వేలం పాటకొస్తే స్వామివారి చేతిలో పెద్ద లడ్డూను 10,000కు నరేంద్ర గారు పాడుకున్నారు. చిన్న లడ్డూను 5,116లకు వీరాంజనేయులు గారు పాడుకున్నారు. లడ్డూ పాడుకున్న వారికి తలపాగా చుట్టి లడ్డూను తలపై పెట్టుకుని మేళతాళాలతో ఆ వీధి చుట్టూ తిరిగి మరలా స్వామివారి వద్దకు చేరుకున్నారు. గులాములు చల్లుకుంటూ ఉన్నారు. స్వామివారిని మేళతాళాలతో వారాహి వాహనంపైకి ఎక్కించారు. విద్యుత్ దీపకాంతులతో స్వామి ఎంతో అందంగా గోచరిస్తూ ఉన్నారు. చూడండి స్వామివారిని ఎలా ఎక్కిస్తున్నారో, ఎంత అందంగా ఉన్నారో కదా స్వామి. Moria! Moria! Ganapati Bappa! 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 వీధిలో ప్రతి ఇంటి ముందు ఆగుతూ స్వామివారికి బిందెలతో నీళ్లు వారగా పోస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారండి. స్వామివారిని నిమజ్జనకు ఎంతో సంతోషంతో సాగనంపుతూ ఉన్నారు. చూడండి, మాకు అండాదండా నీవేనయ్యా అంటూ వారికి చెప్తూ ఉన్నారు, దండాలు పెడుతూ ఉన్నారు. భారీగా బాణాసంచా కాలుస్తూ ఉన్నారు. ఆకాశంలో నిప్పురవ్వలు, నక్షత్రాలు, పూలులాగా ఆకారంలో ఎంతో అందంగా అనిపిస్తున్నాయి. లక్ష్మీ అవుట్లయితే చెప్పనే అవసరం లేదండి. జడలు జడలు పెట్టి కాలుస్తూ ఉంటే ఎంత పెద్ద పెద్ద శబ్దాలతో చాలా చాలా సందడి.
ఇక ఆడవారు సైతం మేము ఎక్కడా తీసిపోము అన్నట్లుగా వాళ్ళు స్వామివారి కోసం ఎలా డ్యాన్సులు చేస్తున్నారో చూడండి. డప్పులు కూడా కొడుతున్నారండి. స్వామివారు వాహనంపై ఆసీనులైనప్పుడు షోడశోపచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. పూలు అగరవత్తులు వెలిగించారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, హారతులు ఇస్తున్నారు, ధూపం వేస్తూ ఉన్నారు, గణేషుని నామస్మరణ చేస్తూ ఉన్నారండి. ఇలా స్వామివారిని అంగరంగ వైభవంగా మేళతాళాలతో తీసుకుని వెళుతూ ఉన్నారండి. ఎంత వైభవోపేతంగా ఉన్నదో చూడండి. భక్తులందరూ స్వామివారిని అనుసరిస్తూ ఉన్నారు. వాహనంలో ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.
స్వామివారి రథయాత్ర ముందుకు సాగుతుంది. రోడ్లన్నీ ఖాళీ అయిపోతూ ఉన్నాయి. 5 రోజుల పాటు మనతోనే ఉన్న స్వామి వెళ్తూ ఉంటే చాలా బాధగా అనిపించిందండి.